క్యారికేచర్స్. సో క్యారికేచర్లో చూడండి, కారు ఉంది, క్యాట్ ఉంది, మధ్యలో నేనున్నా, నువ్వు కూడా ఉన్నావు. ఓకే, అంటే ఒక కారును కానీ, ఒక క్యాట్ను కానీ, నిన్ను కానీ, నన్ను కానీ ఒక న్యూస్ పేపర్లో చూడ్డానికి మనల్ని ఒక నవ్వించే విధంగా, నిన్ను కానీ నన్ను కానీ ఈ యొక్క నవ్వించే విధంగా బొమ్మలు వేస్తూ ఉంటారు. ఈనాడు పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ, హిందూ పేపర్ కానీ చూస్తేనే మనకు ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తేనే మనకు ఆ బొమ్మను చూస్తే నవ్వు వస్తుంది. దట్ ఈజ్ ద క్యారికేచర్ అన్నమాట. అంటే వ్యంగ్య చిత్రం అంటాం, వ్యంగ్య చిత్రం. సో క్యారికేచర్ మీన్స్ వ్యంగ్య చిత్రం. ఏ పిక్చర్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ సంబడి దట్ మేక్స్ హిజ్ ఆర్ హర్ అపియరెన్స్ ఆర్ బిహేవియర్ ఫన్నీయర్, ఏమంటున్నాడు, ఫన్నీయర్ అండ్ మోర్ ఎక్స్ట్రీమ్ దాన్ దట్ రియల్ ఈజ్. సో వ్యంగ్య చిత్రాలు, కార్టూన్స్ అని కూడా అంటూ ఉంటాం మనం. ఓకే, మరి బయోగ్రాఫికల్ స్కెచ్చా, దెన్ గ్రొటెక్ లైక్నెస్సా, ఎక్సెంట్రిసిటీనా, పర్సనాలిటీ ట్రైట్సా? సో చూడండి ఇక్కడ. సో బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఏమండి, జీవిత చరిత్ర స్కెచ్. బయోగ్రాఫ్ బయో అంటే లైఫ్, గ్రాఫ్ అంటే రాయడం. సో ఇతరులకి చరిత్ర రాస్తే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రాఫ్. దెన్ గ్రొటెక్. సో గ్రొటెక్సమ్ అంటే మీనింగ్ ఒక ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది అరుస్తూ ఉంటారు, కొందరికి రక్తం కారిపోతూ ఉంటుంది, కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి. అది చూస్తానే వాతావరణం మనకు అసలు ఒక మాదిరి బాడీ అసలు ఏంద్రా ఇట్లా జరిగిపోయింది అంటాం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గ్రొటెక్సమ్ అంటే వింతైనటువంటి దాన్ని మనం ఒకటే. ఎక్సెంట్రిసిటీ అంటే తేడాగాడు. సెంటర్ అంటే మధ్యలో ఉండడం, అంటే అవుట్ ఆఫ్ ది సెంటర్ అంటే వాడు తేడాగాడు. మనందరూ ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే వాడు ఇంకొక రకంగా ఆలోచిస్తాడు. మనకి బిహేవియర్ ఒక రకంగా ఉంటే వాడి బిహేవియర్ ఇంకొక రకంగా ఉంటుంది. ఆ విధంగా ఉండేవన్నీ ఏమంటామంటే మనం ఎక్సెంట్రిసిటీ అంటే విచిత్రమైనటువంటి అని అర్థం. సో విచిత్రమైనటువంటి అని అర్థం. దెన్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే వ్యక్తిత్వ లక్షణాలు. పర్సనాలిటీ ట్రైట్ మీన్స్ వ్యక్తిత్వ లక్షణాలు. ఇక్కడ చూడండి. సో క్యారికేచర్ అంటే చెప్పినాను, కారును కానీ, క్యాట్ను కానీ, నిన్ను కానీ, నన్ను కానీ వ్యంగ్యంగా చూపిస్తారు. చూస్తేనే మొత్తం అర్థమైపోతుంది సీన్. కాబట్టి క్యారికేచర్ మీన్స్ పర్సనాలిటీ ట్రైట్స్. పర్సనాలిటీ ట్రైట్ ఈజ్ కాల్డ్ క్యారికేచర్, వ్యక్తిత్వ లక్షణం అన్నమాట.